సో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రామ్ రమేష్. మీ మొబైల్లో లేదా కంప్యూటర్లో గూగుల్ ఆన్ చేసి ఏపీడిఎస్సి అని చెప్పేసి టైప్ చేసిన తర్వాత ఫస్ట్ పేజ్ వస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా మీరు ఏపీడిఎస్సి 2018 అఫీషియల్ వెబ్సైట్లోకి అయితే వస్తారు. డైరెక్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇక్కడ నుంచే మీరు డైరెక్ట్గా అఫీషియల్ వెబ్సైట్కి అయితే లాగిన్ అవ్వచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ మనం మెయిన్గా చూసినట్లయితే మెరిట్ లిస్ట్ అని చెప్పేసి మనకి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. మెరిట్ లిస్ట్కి సంబంధించి పోస్ట్ డీటెయిల్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా. మీరు ఏ పోస్ట్లో ఎగ్జామ్ అనేది రాశారు, ఆ పోస్ట్ అయితే కేటగిరీ అయితే ఇక్కడ సెలెక్ట్ చేయవలసి ఉంటుంది. సెలెక్ట్ చేసిన తర్వాత జోన్, డిస్ట్రిక్ట్ అని చెప్పేసి ఆప్షన్ 2లో ఉంది. అక్కడ మీ జిల్లా అయితే సెలెక్ట్ చేయవలసి ఉంటుంది. ఇంకా మనకి మీ పోస్ట్ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత జోన్ లేదా డిస్ట్రిక్ట్ అని చెప్పేసి ఇచ్చారు. అక్కడ మీ జిల్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఒక క్యాప్చా ఎంటర్ చేయమని చెప్పేసి అడుగుతుంది. ఇక్కడ యాజ్ ఇట్ ఈజ్ క్యాపిటల్ లెటర్లో ఉంటే క్యాపిటల్ లెటర్, స్మాల్ లెటర్స్లో ఉంటే స్మాల్ లెటర్, యాజ్ ఇట్ ఈజ్ ఎంటర్ చేసిన తర్వాత డౌన్లోడ్ మెరిట్ లిస్ట్ అని చెప్పేసి ఉంది కదా. ఇక్కడ ఆ డౌన్లోడ్ మెరిట్ లిస్ట్ మీద ఒకసారి అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి పీడిఎఫ్ ఫార్మేట్ రూపంలో ఫైల్ అయితే డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అయిన తర్వాత క్లిక్ హియర్ టు డౌన్లోడ్ మెరిట్ లిస్ట్ అని ఉంది, దాని మీద క్లిక్ చేసినట్లయితే మీకు పీడిఎఫ్ ఫార్మేట్ రూపంలో ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత క్లియర్గా చెక్ చేసుకోవచ్చు ఎవరికి ఎంత ర్యాంక్ ఉన్నదనేది మనకి క్లియర్గా ఇవ్వడం జరిగింది. క్వాలిఫైడ్ అయిన అభ్యర్థులందరికీ మనకి ర్యాంక్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి డిఎస్సి అఫీషియల్ వెబ్సైట్లో సెకండరీ గ్రేడ్ టీచర్ ఎస్జిటి మనం చూసినట్లయితే 91.05గా హైయెస్ట్ మార్కులు అయితే అనౌన్స్ చేయడం జరిగింది ఎస్జిటి తెలుగులో. దీనికి సంబంధించి మరింత లేటెస్ట్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ అయితే మన ఛానల్ ద్వారా ఎప్పుడు అందుతూనే ఉంటుంది. ఇక్కడ మనకి అఫీషియల్ వెబ్సైట్ అయితే చాలా స్లోగా ఉంది. ఎవరైతే ఏపీడిఎస్సి 2018లో క్వాలిఫై అయ్యారో వాళ్ళ హాల్ టికెట్, అదేవిధంగా వాళ్ళ నేమ్, వాళ్ళ కేటగిరీ, వాళ్ళ ర్యాంక్ అనేది క్లియర్గా మనకి పీడిఎఫ్లో అయితే అవైలబుల్గా ఉంచారు. మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు. రిజల్ట్కి సంబంధించి మనకి ఎటువంటి అప్డేట్ అయితే లేదు. ప్రస్తుతం అయితే మనకి మెరిట్ లిస్ట్కి సంబంధించి అప్డేట్ అయితే వచ్చింది, మీరైతే చెక్ చేయొచ్చు. ఫ్రెండ్స్, మనం అఫీషియల్ వెబ్సైట్లో కిందకి స్క్రోల్ చేసి చూసినట్లయితే డిస్ట్రిక్ట్ వైజ్ వేకెన్సీస్ అని చెప్పేసి మనకి ఇదివరకే కేటగిరీల వారీగా జిల్లాల వారి ఖాళీల వివరాలు అయితే ఇచ్చారు కదా. ఆ ఖాళీల వివరాలను బట్టి మనకి మెరిట్ లిస్ట్ని బట్టి జిల్లాల వారి పోస్టుల వివరాలు అయితే ఇక్కడ ఉన్నాయి, మీరు చూడొచ్చు. అఫీషియల్ వెబ్సైట్లో మొత్తం మనకి జిల్లాకి సంబంధించి పోస్ట్ కేటగిరీకి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇక్కడ మీరు ఏ పోస్ట్కి రాశారో ఆ పోస్ట్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ పోస్టులను బట్టి అక్కడ మనకి మెరిట్ లిస్ట్లో హైయెస్ట్ ర్యాంక్ను బట్టి మీరైతే కంపేర్ చేసి చూసుకోవచ్చు. మీకు ఛాన్స్ అనేది ఉంటుందా లేదా అనేది తెలుస్తుంది. మీ జిల్లాలో పోస్ట్ని బట్టి, మీ జిల్లాలో వచ్చిన మెరిట్ని బట్టి మీరైతే తెలుసుకునే అవకాశం అయితే ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా మీ ప్రతి ఫ్రెండ్కి షేర్ చేయండి. అప్పుడే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, వాళ్ళకు కూడా తెలుస్తుంది. ఇక్కడ మీరైతే క్లియర్గా చూసుకోవచ్చు. కేటగిరీల వారీగా, జిల్లాల వారీగా పోస్టుల వివరాలు అయితే ఉన్నాయి. అదేవిధంగా మీరు మెరిట్ లిస్ట్లో మీరు ఎన్నో ర్యాంక్లో ఉన్నారనేది క్లియర్గా చెక్ చేసుకుని ఒక స్పష్టతగా అయితే రావచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే. మరింత లేటెస్ట్ అప్డేట్, న్యూస్ ఇన్ఫర్మేషన్, క్లియర్ డీటెయిల్స్ రాగానే మీకు క్లియర్గా వీడియో అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే అండ్ జై హింద్. హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్లో పెట్టే వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్కి పొందాలనుకుంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేను మీ గణేష్, వెల్కమ్ టు రామ్ రమేష్ ప్రొడక్షన్స్.